వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రోజు అగళి తహసీల్దార్ కార్యాలయం నందు రైతుల పక్షాన రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండిస్తున్నటువంటి పంటలకు ఎక్కువగా నీళ్ల సౌకర్యం లేదు, విద్యుత్ సమస్య విపరీతంగా ఉన్నది. అంతరాయం లేకుండా 8 గంటలు విద్యుత్ సరఫరా చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం నందు ధర్నా కార్యక్రమం కొనసాగడం జరిగింది. అగలి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం 405, 406 జీవోల ద్వారా సత్యసాయి జిల్లా రైతుల పాలిట ప్రజల పాలిట మరణ శాసనంగా కాలువ వెడల్పు చేయకుండా లైనింగ్ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. మేము లైనింగ్ వ్యతిరేకం కాదు, కానీ ఈ కాలువ వెడల్పు చేయకుండా పోతే హంద్రీనీవా ప్రాజెక్టు యొక్క ఉద్దేశమే నెరవేరదు. అదేవిధంగా మా మడక్సిరా ప్రాంతానికి కూడా నీళ్లు రావడానికి చాలా కష్టం. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మడక్సిరా బైపాస్ కెనాల్ మంజూరు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే బైపాస్ కెనాల్ ను ప్రారంభించాలి. ఆ బైపాస్ కెనాల్ ప్రధాన కాలువను, మడక్సిరా ప్రధాన కాలువను 1500 క్యూసెక్కులతోనూ, అగలి మరియు అమరాపురం ఉప కాలువలను 500 క్యూసెక్కులతో చేపట్టాలని ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.